హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు శ్రీకాకుళంలో ఉన్న హాస్పిటల్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే ఇన్ఫినిటీ కేఫ్ దగ్గరికి వచ్చేసా. ఇన్ఫినిటీ కేఫ్లో పిజ్జాస్ కానీ మోక్టైల్స్ కానీ అండ్ అలానే సిజ్లింగ్ బ్రౌనీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అని విన్నాను. సో మిల్క్ షేక్స్ కానీ ఇవన్నీ కూడా టేస్ట్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా కేఫ్ లోపలికి అయితే వెళ్ళాల్సిందే. సో మరి నాతో పాటు ఫాలో అయిపోండి. కేఫ్లో ఎలాంటి స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయో మీ అందరికీ నేను ఈరోజు ఇంట్రడ్యూస్ చేసేస్తా. సో మరి ఇక్కడ మన ఇన్ఫినిటీ కేఫ్లో అయితే మాత్రం చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయని వినడం జరిగింది. చాలా బాగుంటాయంట, టేస్ట్ కూడా ఇక్కడ. ఒకసారి చూడండి, ఇక్కడ బ్రెడ్స్ కానివ్వచ్చు అండ్ అలానే పఫ్ కానీ అండ్ చాక్లెట్స్ కానీ అండ్ కుక్కీస్ కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో మరి ఇక్కడైతే మాక్టైల్స్ కానీ అండ్ మిల్క్ షేక్స్ కానీ పిజ్జాస్లో కానీ అండ్ సిజ్లింగ్ బ్రౌనీలో అయితే చాలా డిఫరెంట్ టేస్టెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని విన్నాను. సో నాకైతే ఇన్ఫినిటమ్ కేఫ్లో మాత్రం యాంబియన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ వాల్ అయితే మాత్రం పెయింటింగ్ కానీ ఆ లుకింగ్ కానీ నాకు చాలా నచ్చింది. లోపలికి రాగానే ఒక ప్లెజెంట్ ఫీల్ వచ్చింది. మనకున్న స్ట్రెస్ అన్నీ కూడా బయటపడేసి మనకి కావాల్సిన ఫుడ్ అంతా హ్యాపీగా తినొచ్చు. అంటే మిల్క్ షేక్స్ కానీ బర్గర్ కానీ పిజ్జాస్ కానీ అండ్ అలానే బ్రౌనీస్ కానీ ఇలాంటి కుకీస్ కానీ డోనట్స్ కానీ పేస్ట్రీస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మంచిగా రెడీ చేస్తారు వీళ్ళైతే. సో నేనైతే ఇప్పుడు చాలా ఐటమ్స్ తింటాను. తిని మీ అందరికీ కూడా టేస్ట్ ఎలా ఉందో మీకు నేను లైవ్లో చెప్పేస్తాను. హాయ్ ప్రత్యూష గారు, హౌ ఆర్ యూ? ఫైన్, గుడ్. సో మన శ్రీకాకుళంలో అయితే మాత్రం నిజంగానే ఇన్ఫినిటీ కేఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్ యాంబియన్స్తో నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ కూడా చాలా మంచి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఫుడ్లో మనందరికీ అంటే బేసిక్గా కిడ్స్ దగ్గర నుంచి మన అడల్ట్ వరకు చాలామంది ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అనగానే పిజ్జా అంటారు, బర్గర్ అంటారు, మిల్క్ షేక్స్ అంటారు, మాక్టైల్స్ అంటారు కదా. బట్ ఇక్కడైతే చాలా బాగున్నాయి అన్నీ కూడా. మీరు అడగరా నా ఫేవరెట్ ఏం నచ్చింది? మీ ఫేవరెట్ డిష్ ఏంటి ఇక్కడ? నాకైతే ఫస్ట్ చికెన్ పిజ్జా చాలా నచ్చింది. చికెన్ పిజ్జా ఉంది, అబ్బబ్బబ్బా, చాలా బ్యూటిఫుల్, చాలా యమ్మీగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మాక్టైల్స్ కూడా చాలా నచ్చింది. అండ్ అన్నిటికన్నా నాకు ఇంకా ఎక్కువ బాగా నచ్చింది ఏంటి అంటే సిజ్లింగ్ బ్రౌనీ. వావ్, అదైతే సీరియస్లీ చాలా బాగుంది. నేను అనుకున్నాను ఫస్ట్ వీళ్ళు ఏదో నా ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తాను. అంటే నా లాంటి దద్దమ్మలు చాలామంది వచ్చారు అనుకోండి, మీకు తెలియాలి కదా. సో బీ అలర్ట్ అనమాట. ఎందుకు ఏ అలర్ట్ అంటే చూడగానే నేను చాలా టెంప్ట్ అయ్యాను. లైక్ చాలా పొగలు వస్తున్నాయి, ఇది చాక్లెట్ సాస్ అనగానే అబ్బాబా మనం తినొచ్చాను అనుకుంటాం కదా. సో అలానే వేశారు. బ్రౌనీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, చాలా టేస్టీగా ఉంటుంది అందులో. సో బ్రౌనీ పెట్టారు, దాని మీద ఐస్ క్రీమ్ వేస్తే ఇంకా అబ్బా ఇంకా సూపర్ ఉంటుంది. ఇలా టెంప్ట్ అయిన తర్వాత మనకు అనిపిస్తుంది వెంటనే మనం ఒక బయట తినేద్దాం అనుకుంటాం. అప్పుడు ఉంటుంది అసలైంది. పైన బ్రౌనీ పైన ఐస్ క్రీమ్ ఉంది కదా అన్న థాట్లో మనం ఉంటాం. కానీ ఆల్రెడీ బ్రౌనీ లోపల బాగా హీట్ ఉంటుంది అన్న విషయాన్ని మనం మర్చిపోతాం అనమాట. అప్పుడే ఇలా ఒక బైట్ చేయగానే నాలిక కాలిపోతుంది అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను చేశాను. బట్ టేస్ట్ మాత్రం అమేజింగ్. అందుకే నాలాగా మాత్రం తొందరపడి పొగలు వస్తున్నాయి, తగ్గిపోద్ది, పైన ఐస్ క్రీమ్ ఉంది కదా అని చెప్పి టపటపమని ఎప్పుడూ తినడానికి ట్రై చేయకండి. కొంచెం ఆ పొగలన్నీ తగ్గిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత తింటే ఆ టేస్ట్ మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత యమ్మీగా ఉంటుందంటే అంత బాగుంటుంది కదా. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం మీ దగ్గర చేశాను నేను. బట్ సీరియస్లీ చాలా బాగుంది. సో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ? మా ఫేవరెట్ ఐటమ్ వచ్చేసి నాది సిజ్లింగ్ బ్రౌనీ. మీరు కూడా ఫస్ట్ నాలాగే తిన్నారు కదా. నేనే అనుకున్నా నా లాంటి ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. సో ఈ వీడియో చూసిన తర్వాత మాలా ఇంకెంతమంది ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో మాత్రం పెట్టడం మర్చిపోకండి. సో మన శ్రీకాకుళంలో ఉన్న హాస్పిటల్ జంక్షన్ దగ్గర అయితే ఇన్ఫినిటమ్ కేఫ్లోని నా ఫేవరెట్ మాత్రం సిజ్లింగ్ బ్రౌనీ.
నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పిజ్జా, బర్గర్ అండ్ మాక్టైల్స్ ఇవన్నీ అయితే నాకు చాలా నచ్చింది. అసలు మీకు ఈ బిజినెస్ ఇంత బ్యూటిఫుల్ అంబియన్స్తో ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? యాక్చువల్గా ఇది బిజినెస్ పెట్టడం అనేది మా హస్బెండ్ డ్రీమ్. సో తనకి ప్యాషన్ ఇదంతా చేయడం వల్ల, సో దానివల్ల మెల్లిగా ఒకటి స్టార్టింగ్లో కుంభకోణం డిగ్రీ కాఫీ అనేది స్టార్ట్ చేసాం. దాని తర్వాత అలా ఇంకా నెక్స్ట్ ఇంకా అంటే అక్కడ ఓన్లీ కాఫీ టీతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంకా కొంచెం ప్రొలాంగ్ చేసాం దాన్ని. ఓకే, నిజంగా అంటే ఫస్ట్ మనం చాలా కేఫ్స్ చూస్తూ ఉంటాము, బట్ ఈ అంబియన్స్ అనేది ఇంత బ్యూటిఫుల్గా ప్లెజెంట్ ఫీల్ రావడం అనేది చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. బట్ మన దగ్గర మాత్రం నాకు పిచ్చిగా అంబియన్స్ అయితే చాలా నచ్చింది. అండ్ రాగానే ఒక పాజిటివ్ వైబ్ నాకు అక్కడే అనిపించింది అనమాట. సరే లోపలికి రాగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంది అని నేను అనుకున్నా, బట్ ఇలా చూస్తే గుడ్ వైబ్స్ ఓన్లీ అని చెప్పి ఇక్కడ రాశారు. అండ్ ఇక్కడ లైవ్ లవ్ లాఫ్తో హ్యాపీగా గుడ్ వైబ్స్ ఓన్లీతో మంచిగా ఫుడ్ తినండి, ఎంజాయ్ చేయండి అంటున్నారు. సో సీరియస్లీ నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది కేఫ్ అయితే. అండ్ టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. మీరైతే మాత్రం మన శ్రీకాకుళంలో హాస్పిటల్ జంక్షన్లో ఉన్న ఇన్ఫినిటమ్ కేఫ్ దగ్గరికి వచ్చేటప్పుడు సిజ్లింగ్ బ్రౌనీని తినడం అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ అలానే పిజ్జా, బర్గర్ని కూడా తినడం మిస్ చేయొద్దు. అండ్ మాక్టైల్స్ వచ్చేసేటప్పటికి నా ఫేవరెట్ అయితే మాత్రం బ్లూ. మరి మీ ఫేవరెట్? చిల్లీ మ్యాంగో. నిజంగా అది కూడా చాలా బాగుందబ్బా. మీకు చెప్పాలి కదా, మేము చెప్పడం మర్చిపోయాను కదా. వీళ్ళు ఏంటి ఒక లెమన్ వేశారు, పుదీనా వేశారు, అండ్ అలానే కలర్ అయితే మాత్రం మ్యాంగో ఫ్లేవర్ ఉంది. బట్ ఇక్కడ పైన ఏంటి కారం సాల్ట్ వేశారు అని అసలు ఈ టేస్ట్ ఎలా ఉంటుందని అనుకున్నాను. బట్ సిప్ వేసిన తర్వాత మాత్రం వేరే లెవెల్ ఉంది. సో అది మీ ఫేవరెట్? బేసిక్గా బ్లూ నా ఫేవరెట్, అందుకని ఇంకా అలా. సో ఇంకా ఇక్కడ మీ దగ్గర ఇంకా మీ హస్బెండ్ ఫేవరెట్ ఏంటి? యాక్చువల్లీ తనకి బ్లూనే. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నేను మిల్క్ షేక్స్ కూడా తాగాను. మిల్క్ షేక్స్లో కాఫీ షేక్, చాక్లెట్ కాఫీ షేక్, చాక్లెట్ షేక్ ఒకటి నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే బేసిక్గా మన అమ్మాయిలందరం కూడా స్ట్రాబెరీ మిల్క్ షేక్ ఎక్కువ తాగుతూ ఉంటాం కదా. సో దట్ ఈస్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో మీ ఫేవరెట్ మిల్క్ షేక్స్లో? కాఫీ షేక్. నేను చెప్పలేదా మీకు? చెప్పానా కాఫీ షేక్ ఇక్కడ చాలా బాగుంటుందని? ఎస్. మరి మీ హస్బెండ్? సేమ్ కాఫీ షేక్. సో ఇంకా ఇక్కడ ఎక్కువగా అంటే లైక్ కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, స్టూడెంట్స్ అందరూ వస్తుంటారు, వాళ్ళ ఫేవరెట్ ఐటమ్స్ ఎక్కువగా మీ దగ్గర పిక్ చేసుకునేది ఏంటి? ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పిజ్జా. సూపర్. కొంతమంది కిడ్స్ వస్తారు కదా, వాళ్ళైతే మాత్రం నాలాగా డోనట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు అనమాట. వీళ్ళ దగ్గర డోనట్స్ కూడా చాలా చాలా బాగుంటాయి, చాలా యమ్మీగా ఉంటాయి. ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఏమైనా పార్టీస్కి కానీ లేకపోతే ఫంక్షన్స్ కానీ ఏమైనా పంపిస్తూ ఉంటారా? పార్టీ రూమ్స్ కూడా ఉంటుంది ఇక్కడ. ఎలా చేస్తున్నారు అంటే ఎంత కెపాసిటీ ఉంటుంది? 50 పీపుల్ కెపాసిటీ, 15 పీపుల్ కెపాసిటీ. అంటే బర్త్డేస్ కానీ గెట్ టుగెదర్స్ కానీ ఇలా కూడా చేసుకోవచ్చు. దానికి ఏమైనా కాంబో ఆఫర్స్ ఉన్నాయా? మెనూ కూడా ఉంది. అండ్ అలానే రీజనబుల్ ప్రైసెస్ యా, సూపర్. సో బేసిక్గా ఏంటి అంటే మనకి ఇక్కడ ఇన్ఫినిటమ్ కేఫ్లో మంచిగా మనం గెట్ టుగెదర్ చేసుకోవచ్చు, బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు, అండ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ కానీ. సో ఒక మంచి ఈవినింగ్ టైంలో మంచిగా చిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం హ్యాపీగా ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట. సో మీలో ఎవరైనా సరే మన శ్రీకాకుళంలో హాస్పిటల్ జంక్షన్ దగ్గర ఖచ్చితంగా ఏమైనా కిట్టి పార్టీస్ కానీ గెట్ టుగెదర్స్ చేసుకోవాలనేటప్పుడు, ఫ్రెండ్షిప్ డేస్ కానీ వ్యాలంటైన్స్ డే ఇలాంటి సెలబ్రేషన్ సేవ్ చేసుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. మంచి రీజనబుల్ ప్యాకేజెస్, కాంబో మెనూ ప్యాకేజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఐటమ్స్ కూడా మంచి రీజనబుల్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. సో నేను మిస్ చేయలేదు కాబట్టి మీరు కూడా ఎవరు మిస్ చేసుకోకుండా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే రండి. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకి కేఫ్ ఎక్కడ ఉంది అనేది కంప్లీట్గా మనకి డీటెయిల్స్ తెలుస్తుంది కాబట్టి డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేయండి.